మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక. ఆమేన్. డిసెంబర్ నెల 12వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: నేనిప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. 2 తిమోతి 4వ అధ్యాయము 6-7 వచనాలు ధ్యాన భాగమును చదువుచున్నాను. సైనికులు ముసలితనంలో తమ ఇళ్లకు తిరిగి వచ్చేసినప్పుడు తమ దేహానికున్న గాయపు మచ్చల్ని చూపించి తాము పాల్గొన్న యుద్ధాల గురించి చెబుతుంటారు. మనం కూడా ఏ నిత్యమైన నివాసానికి చేరుకోవాలని త్వరపడుచున్నామో అక్కడ దేవుని కరుణ గురించి, విశ్వాస్యత గురించి, మనల్ని ఆయన శ్రమల్లో నుంచి నడిపించిన దానిని గురించి చెప్పుకుంటాము. ధవళ వస్త్రాలు ధరించిన వారి మధ్య నేను నిలవబడి ఉంటే నన్ను చూపించి, ఇతడు తప్ప మిగిలిన వాళ్ళంతా మహాశ్రమల కాలాన్ని అనుభవించి ఇక్కడికి చేరుకున్న వాళ్ళు అని సాక్ష్యం రావడం నాకు సిగ్గుచేటు కదా. నీ సంగతి ఏమిటి? దుఃఖమంటే ఏమిటో తెలియని పరిశుద్ధుడు ఇడుగో అని నీ వైపు చెయ్యెత్తి ఎవరైనా చూపించడం నీకిష్టమా? అయితే ఆ గొప్ప గుంపులో ఒంటరివి అవుతావు. పోరాటంలో పాల్గొనాలి, ఎందుకంటే కిరీటం సిద్ధంగా ఉంది. పర్వతం మీద యుద్ధంలో గాయపడిన ఒక సైనికుడిని డాక్టరు అడిగాడు, నీకు గాయం ఎక్కడ అయింది? ఆ సైనికుడు జవాబిచ్చాడు, శిఖరం పైన. తన శరీరం పైనున్న గాయం మాటే మర్చిపోయాడు అతను. పోరాటమే గుర్తుంది, తాను కూలిపోయిన చోటే గుర్తుంది, తమ గెలుపే గుర్తుంది. క్రీస్తు కోసం విశ్రాంతి లేకుండా ఉన్నతాతిశయ సాధన కోసం శ్రమిద్దాం. శిఖరం చేరాక మంచి పోరాటం పోరాడాను, నా పరుగు పూర్తి చేశాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటూ సింహనాదం చేద్దాము. నీ పని సంపూర్ణం చెయ్యి, ఆ పైన విశ్రమించు. విశ్రాంతి దేవుడిచ్చేదే. ఆ విశ్రాంతి శాశ్వతమని గుర్తించు. దేవుడు నీ దగ్గర పతకాలు, డిగ్రీలు ఉన్నాయా అని చూడడు, నీ గాయపు మచ్చల్ని చూస్తాడు. ఒక వీరుని గురించి రాసిన పాటలో ఒక వచనం, అతని వీర ఖడ్గానికి అలంకారాలేం లేవు, అన్ని గంట్లు తప్ప. సేవలో తనకి సంక్రమించిన గాయపు మచ్చలు తప్ప ఇతర అలంకారాలను ఏ యోగ్యుడైన సేవకుడు కోరుకుంటాడు? కిరీటం కోసం తాను భరించిన నష్టాలు, క్రీస్తు కోసం పడిన నిందలు, దేవుని సేవలో తాను పొందిన అలసట, ఇవే అతనికి గర్వకారణాలు. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, పరలోకమందున మా దేవానికి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రములయ్యా. మరి ముఖ్యంగా మా యొక్క ఆత్మీయ జీవితంలో పోరాటం గురించి మాట్లాడుతున్నావు తండ్రి. దేవా, గాయపు మచ్చల గురించి మాట్లాడుతున్నావయ్యా. అవును తండ్రి, నిజ క్రైస్తవులు, నిజంగా నిన్ను వెంబడించేవారు మంచి పోరాటం పోరాడుతూ వచ్చారు, విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చారు ప్రభువా. తండ్రి, మేము కూడా ప్రభువా మా యొక్క విశ్వాస జీవితంలో మంచి పోరాటం పోరాడుతూ ప్రభువా మా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయండి అయ్యా. గాయపు మచ్చలను లక్ష్య పెట్టేవారంగా ఉండకుండా ప్రభువా నీ వైపు చూస్తూ ప్రభువా ఓపికతో అవన్నీ సహించే కృపా ధన్యత దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. విశ్వాస వీరుల్లాగా మేము ఉండేవారికి ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఎడారిలో సెలవించిన నీ బిడ్డలో ఎవరెవరైతే ప్రభువా అయా ఆత్మీయ జీవితంలో గాయపు మచ్చలతో ఉన్నారో అవన్నీ కూడా వారికి కిరీటాలని, అవన్నీ కూడా వారికి బహుమానాలని చెప్పేసి గ్రహించుకోవడానికి సహాయం చేయండి అయ్యా. అలాగున ప్రభువా ఇంకా శ్రమల్లో, శోధనలో కొనసాగుతున్న వాళ్ళు భవిష్యత్తులో వారికి గొప్ప కిరీటాలు సిద్ధంగా ఉన్నాయని అయా వారు ధైర్యంగా ముందు కొనసాగే కృపా ధన్యత దయచేయమని ఈ దినం ప్రభువా ఎడారిలో సెలయర్లు వించిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించండి అయ్యా. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఆత్మీయ జీవితంలో అంతకంతకు వర్ధిల్లే కృపా ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. వారి వారి కుటుంబంలో ఉన్న ప్రతి విధంగా అవసరతకర తీర్చమని వేడుకొంచున్నాం ప్రభువా. అయ్యా, మరి ముఖ్యంగా తండ్రి క్యాన్సర్ రోగులు పెట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, క్యాన్సర్తో ఎంతోమంది బాధపడుతుంటుండగా క్యాన్సర్ నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. దేవా, ఇంకా అలాగున్న తండ్రి గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు, అలాగూ లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు, ఎయిడ్స్తో బాధపడుతున్నారు ప్రభువా. ఇంకా అలాగున్న తండ్రి చెప్పుకోలేని రుగ్మతలతో బాధపడుతున్నారు, కీళ్ళ నొప్పులతో బాధపడుతుంటున్నారు ప్రభువా.
అయా కనికరం చూపించిన అయ్యా వారికి ఉన్న ప్రతి విధమైన సమస్యని యేసుక్రీస్తు నామంలో స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీవే స్వస్థపరచమని వేడుకొంచున్నామయ్యా. ఈ దినం ప్రభు నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో, ప్రయత్నాల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.